మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సరే గూగుల్ కంపెనీని మన రాష్ట్రానికి ఎందుకు తీసుకురాలేకపోయారు, కాగ్నిజెంట్ని ఎందుకు తీసుకురాలేకపోయారు, టీసీఎస్ని ఎందుకు మన రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు అడుగుతున్న ప్రతిపక్షాలను చూసాం. కానీ ఈ కంపెనీలకి ఎందుకు ల్యాండ్ ఇస్తున్నారు అని అడుగుతున్న ప్రతిపక్షం అది మండలిలో ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కానొస్తుంది. ఎలా చూడాలంటారు అసలు ఆంధ్రప్రదేశ్ యువకుల భవిష్యత్తుని అసలు ఎలా చూడాలంటారు? రూపాయికి ల్యాండ్ ఇస్తున్నారు, అమ్ముకుంటున్నారు, అవినీతి చేస్తున్నారు అంటున్నారు కదా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. అందులో నారా లోకేష్ గారు ఎందులో దోచుకుంటున్నారు అంటున్నారు కదా, అందులో వాస్తవాలంతా రూపాయికి ల్యాండ్ ఇస్తే కనుక కంపెనీలకు మంచిదా, రాష్ట్రానికి మంచిదే అనుకోవాలంటారా? మీ అడిగే క్వశ్చన్లోనే తప్పు ఉంది. ప్రతిపక్షం అంటున్నారు. మన ప్రజలు అంతకంటే ముందే అందరికంటే ఆలోచించి వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లు ఇచ్చారు. వాళ్ళ ప్రతిపక్షం కాదు. ఒకసారి మీరు ప్రతిపక్షం అనే మాట వెనక్కి తీసుకోవాలి. మండలిలో ఆ స్థాయి ఉందండి వాళ్ళకి. అయితే మీరు ఏదైతే అడిగారో ఇప్పుడు అది ప్రజలు ముందుగానే గమనించి వీళ్ళు ప్రతిపక్షంగా ఉంటే అసలు వచ్చే కంపెనీలు కూడా రానియరని చెప్పేసి వాళ్ళు ముందుగానే గ్రహించి 11 సీట్లకి పరిమితం చేశారు ప్రజలు. అందులో మనం అట్లాంటి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే అసలు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయమే కాదు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ దేశంలో అయినా సరే మన దానికి ఎందుకు తీసుకురాలేకపోయారు, మన వాళ్ళకి ఇంత లబ్ధి ఎందుకు చేకూర్చలేకపోయారు, మీరు ఇస్తా అన్న ఎందుకు ఇవ్వలేకపోయారు అని చేసే ప్రతిపక్షాలను కానీ ఎక్కడైనా చూసాంలే. కానీ ఇట్లాంటి పార్టీలని, ఇట్లాంటి వాటిని ఎక్కడైనా సరే మీరు ఇప్పుడు దాకా నేను చూసుండను, ఎవరు చూసుండరు. వీళ్ళదల్లా ఎట్లా ఉంటుందంటే వీళ్ళకి తేడం చేత కాదు. ఒకవేళ మీరు ఎందుకు తీసుకొచ్చారు, ఇది ఎందుకు తేలేదు అని చెప్పి అడిగితే ఇప్పుడు మన అధికార పార్టీ వాళ్ళు ఏమంటారు, పోయినసారి ఉన్న మీరు 5 సంవత్సరాల్లో ఏం చేశారా, ఏం పీకారా అని చెప్పి అడుగుతారు. కాబట్టి వాళ్ళకి అది అడిగే అర్హత లేక వాళ్ళు ఇట్లా రూపాయికి ల్యాండ్ ఎందుకు ఇచ్చారు, 2 రూపాయలకి ఎందుకు ఇచ్చారు, అసలు ఎందుకు ఇట్లా చేస్తామని అడుగుతున్నారు తప్పితే అసలు వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వాలని ఏ కోసా లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మన గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేస్తే నెక్స్ట్ వీళ్ళు దాచుకుంటానికి ల్యాండ్స్ ఉండవు కదా, అది వాళ్ళ బాధ. అంతకుమించి ఏముండదు. వాళ్ళు రారు, వస్తారేమని భ్రమలో వచ్చిన తర్వాత దోచుకోలేమనే ఉద్దేశంలో మాట్లాడే మాటలు లేకపోతే అది మన గురించి ప్రజల గురించి మాట్లాడే మాటలు అట్లాంటివి కాదు. అంటే ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉన్న ప్రభుత్వ స్థలాలని వాటిని రూపాయి కట్టబెడితే గనక రేపు రాబోయే కంపెనీలకి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఏముంటుంది అనే మాట అయితే అంటున్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా కలిగిద్దో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం ఒకసారి ఆలోచించుకుంటే బెటర్. ఇప్పుడు 1 రూపాయికి ల్యాండ్ ఇచ్చారు, 1 ఎకరం ల్యాండ్ ఇచ్చారండి. ఇయటం వల్ల వాడు అక్కడ కంపెనీ కడితే అక్కడ ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, అక్కడ ఎంత రెవెన్యూ వస్తుంది, మన రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తారు, ఎన్ని లక్షల కోట్లు, వేల కోట్లు ట్యాక్సులు కడతారు, ఆ పెట్టిన కంపెనీ వాళ్ళంతా ట్యాక్సులు కడతారు, ఎంత కరెంటు బిల్లులు కడతారు, దాంతో రెవెన్యూ ఎలా జనరేట్ అయిద్దో వీళ్ళకి తెలియదు. ఎవరన్నా చెప్తే వినరు. పోనీ వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారనుకో, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసలు మాట్లాడొద్దు అంటాడు. వాళ్ళంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చెయ్యాలి, అంతవరకే. వీళ్ళు వచ్చి మాట్లాడే అంత ఆలోచన వాళ్ళకి ఎవరికి లేదనుకోండి. రెండోది ఏంటంటే అసలు ఎట్లా జనరేట్ అయిద్ది అనేది ఫిష్ మార్ట్లు పెడితే జనరేట్ అయిద్దా చెప్పండి? ఫిష్ మార్ట్లు పెడితే జనరేట్ అయిద్దా, మటన్ మార్ట్లు పెడితే జనరేట్ అయిద్దా, ఏం చేస్తే జనరేట్ అయిద్ది? యువతకి ఎట్లాంటి ఉద్యోగాలు ఇవ్వాలి? ఒక బీటెక్ చదివిన కుర్రోడిని తీసుకెళ్లి మటన్ మార్ట్లలో మటన్ కొట్టుకోమని పెడితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 50% సబ్సిడీకి మటన్ కొనుక్కెళ్తాడు ఆయన. అంటే వాళ్ళు అంటే ఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కదా ఇవన్నీ అంటుంది వాళ్ళు. ఇండస్ట్రీ టబ్బా కొట్లు పెట్టి ఇండస్ట్రీ అంటాడు, నాకు అర్థం కాదు. వాళ్ళు చెప్పింది అదే అండి, మేము ఉన్నప్పుడు 18 లక్షల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టించామని చెబుతున్నారు వాళ్ళు. మరి ఇండస్ట్రీ అంటే ఏంది? మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఏం జరుగుతుంది అక్కడ? మటన్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందా అక్కడ? మటన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన మేకలు మేపుకునే వాళ్ళు, గొర్రెలు మేపుకునే వాళ్ళు రోడ్ల మీద తీసుకుంటే అది మేచి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతాయి అండి. ముందు అదన్నా తెలుసుకోమని చెప్పండి వాళ్ళని. అసలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటే ఏంటి? మనం ఏదన్నా ఒక టైల్స్ ఉన్నాయి, టైల్స్ లాంటిది ఏదన్నా
ఒక 100 కోట్లు పెట్టు 200 కోట్లు పెట్టు కాకుండా చిన్న స్థాయిలో ఒక 20 లక్షలకో 10 లక్షలకో పెట్టుకొని చిన్న చిన్నగా చేసుకునే వాళ్ళని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు అంటారు. లేదా ఏదైనా సెల్ ఫోన్ కవర్లో పౌచులు తయారు చేసుకుంటారు. అలా తయారు చేసే వాటిని ఇండస్ట్రీలు అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ చిన్న చిన్నగా చేసుకునే వాటిని అంటారులే. కానీ కొట్లు పెట్టుకొని అందులో మటన్ కొట్టించి చేపలు తొక్కు తీపిచ్చి ఆ పులుసులు అమ్ముకుంటారండి. తర్వాత యువత అంతా అంటే ఈ ఇవ్వటం వల్ల యువతకు ఉపాధి కలగటం కాదు, యువతను మోసం చేస్తున్నారు. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ 2 సంవత్సరాల కాలానికి ఇవ్వాల్సిన 8 లక్షల ఉద్యోగాలు ఎగ్గొట్టారు కదా అంటున్నారు కదా. మరి 5 సంవత్సరాలు మొదటిగా మా నారా లోకేష్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన కుటుంబ ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా సరే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతాం అని చెప్పారు. అవునా కదా? అంతేలే కానీ 20 లక్షలు డివైడెడ్ బై 5 వేసి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తారని కాదు. 5 సంవత్సరాలు అయిపోయేపాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పన అయ్యే దిశగా మేము ప్రణాళికను చేస్తాం. వచ్చే యువతకు కానీ ఎవరికైనా సరే మన రాష్ట్రం నుంచి బయటికి వెళ్లకుండా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే చేసుకునే దిశగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అడుగులు మొదలైన దానికి భాగంగా మన వైజాగ్లో గూగుల్ కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, లేదా మన ఇక్కడ అమరావతి దగ్గర వస్తున్న ఆటోస్ కంపెనీస్ కానివ్వండి, ఏ కంపెనీస్ అయినా సరే అందులో భాగమే. కొంచెం ఓపిక పట్టండి. లేదా షుగర్ ఏమన్నా ఎక్కువైందేమో కొంచెం షుగర్ టాబ్లెట్లు వేసుకోండి. అంతేలే కానీ ఎందుకు ఇవన్నీ ఇట్లాంటి మాటలు? ఉద్యోగ కల్పన 5 సంవత్సరాలకి ఉద్యోగ కల్పన చేసే దశగా మా ప్రభుత్వం, మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుంది, వెళ్తుంది. మీకులాగా చేతులు కట్టుకొని చలేస్తుందని చెప్పి దావోస్ కలగకుండా పడుకోలేదు, కంపెనీలు లేకుండా ఉండట్లేదు. గత 2 సంవత్సరాల్లో ఇండియాలోకి వచ్చిన 25,000 కోట్ల పెట్టుబడులకి అందులో 20 పావలా వంతు ప్రతి 1,00,000 కోట్లలో 25,000 మన రాష్ట్రానికి వచ్చి పడిని. అది మీరు చెప్పడం కాదు, అందరూ మన దేశవ్యాప్తంగా ఫోర్బ్స్ పత్రికలు ఏమైనా కానీ చేస్తున్నాయి. అందరూ పక్కన వాళ్ళు ఏడుస్తున్నారు. అదైనా చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి, జనాలకు తెలిసేలా మాట్లాడండి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ ఏదైతే కొడాలి నాని గారు బయటకు వచ్చారు. మిస్టర్ లోకేష్, నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఎదురెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి నీకెదురొచ్చినా సరే నీకే లాస్ అంటూ అయితే ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు కదా. ఆ వార్నింగ్ ఎలా చూడాలంటారు? ముందు జగన్మోహన్ రెడ్డి ఆ రిస్క్ కాదా పక్కన పెట్టి ముందు వాళ్ళ క్రికెట్ టీంని వేసుకొని ముందు అసెంబ్లీకి వస్తే ఎవరికి రిస్క్ తెలిసింది. అంతేనే కానీ మొన్న అసలు ఎంత సిగ్గు చేయటంటే వీళ్ళు చేసేది, ఒక మాజీ మంత్రి 2-3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అందరి సమక్షంలో ఒక ముఖ్యమంత్రిని లంబాజీతో మాట్లాడితే ఆ కుక్కగా అండి వీళ్ళందరూ వచ్చి పరామర్శలు చేసేది. ఏమన్నా కొంచెం అన్నా సిగ్గుందా వీళ్ళకి? శరం ఉందా? ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనాలి? అట్లా చెయ్యటం తప్పు అని చెప్పి ఖండించాల్సిన వ్యక్తి ఆయన విజయవాడ నుంచి కూలీల్ని మాట్లాడుకొని అక్కడి నుంచి బళ్ళు వేసుకొని బళ్ళల్లో ర్యాలీకి పెట్టుకొని పిలిచి గుంటూరులో రారని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శలు చేసేది ఏంటండి? అదే మాట ఏంటంటే వీళ్ళ పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? పోయినసారి టీడీపీ సెంట్రల్ పార్టీని ఎందుకు పగలగొట్టారు? కనీసం అర్థం కూడా తెలియని ఒక పదాన్ని ఒక వ్యక్తి వాడితే వాళ్ళ రౌడీ మోకలు వెళ్ళి మా సెంట్రల్ ఆఫీస్ని పగలగొట్టి ఈ రోజున మీడియా ముందు ఆయన తిడితే వీళ్ళందరూ వచ్చి పరామర్శలు చేస్తారు. ఇట్లాంటి సంస్కృతులు కలిగిన పార్టీ అది. అంతేలే కానీ వాడేవాడండి మా లోకేష్ అన్నకి చెప్పడానికి మేము 6 ఎదురెళ్ళిన ఎలక రిస్క్ అని చెప్పి. సరే ఓకే రిస్కే, మీ దాంట్లో నువ్వు ఏదన్నా ముందుకి అడిగి నీ నియోజకవర్గంలో రాము గారికి ఎదురుగా ఏదైనా అడిగి ఈ రోజు దాకా ఎందుకు దాక్కున్నావు కలుగులు ఎలుకలాగా? ఈ రోజు ఏదో మీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నీకేదో మైలేజ్ రావాలి అని చెప్పేసి ఇచ్చేసి ఇది కాదు. మొన్న ఏదో చిన్నదైతే హార్ట్ అటాక్ అయిందని హాస్పిటల్లో ఉంటున్నాడు. అట్లాంటి ఇంకెందుకు లేండి, నాకు బూతులు వస్తున్నాయి. అట్లాంటి వాళ్ళు కూడా ఈరోజు వచ్చి లోకేష్ బాబుకి వార్నింగ్లు ఇచ్చే స్థాయి వాళ్ళదంటారా?